నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రామడుగు కేసారం మైలారం చెల్లెగర్గ దనంబండ దుబ్బాక రేకులపల్లి గ్రామాలలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు। ఈ సందర్భంగా నేడు సుమారు 12 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధిని కేవలం 15 నెలల్లోనే చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన అన్నారు। రైతులకు మద్దతు ధర, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, సన్నాలకు 500 రూపాయల బోనస్ మరియు పేద ప్రజలకు ఉచిత సన్నబియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు తదితర పథకాలతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఆయన స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆర్మూరు చిన్నబాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య, సొసైటీ చైర్మన్ వెంకయ్య గారి జనార్దన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగిత్య నాయక్, ఆయా గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। గ్రామ పెద్దలకు, అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, పత్రికా విలేకరులకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ప్రజాప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అవుతుంది। క్రమక్రమంగా మీకు అందరు కూడా తెలుసు, అన్నీ చెప్పిన వాగ్దానాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ, మరి మనం 30వ తారీఖు నాడు, ఉగాది నాడు, మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి నిన్న మేము కాన్స్టిట్యున్సీలో అన్ని గ్రామాలలో సన్నబియ్యం కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది। అదొక పేద ప్రజల కళ ఉండే సన్నబియ్యం అన్నది। చాలా ఆనందంగా బారులు తీసి మరి వాళ్ళందరూ కూడా లైన్లు కట్టి వాళ్ళు సన్నబియ్యం తీసుకుంటా ఉన్నారు। ఎందుకంటే ఇప్పుడు ధనవంతుడు ఏదైతే తింటాడో పేదవాడు కూడా అదే తినాలన్నది